హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఒక చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసరికి మనం ప్రింటర్ డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే సిస్టమ్ డ్రైవర్స్ కానివ్వండి, ఏవైనా ఇన్స్టాల్ అయ్యాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఏదైనా వీడియో కానీ కావాలి అనుకుంటే కనుక మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సపోజ్ వచ్చేసరికి మనం లేటెస్ట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసామండి. అండ్ డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ చేసాం, అండ్ తర్వాత వచ్చేసి ప్రింటర్స్ కూడా ఇన్స్టాల్ చేసాం. కాకపోతే మనకి ఏమవుతుందంటే స్కానర్ అనేది వర్క్ అవ్వలేదు. సో మీరు ఈ ఇష్యూ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఎప్సన్ ప్రింటర్ని ఇన్స్టాల్ చేశారంటే డ్రైవర్స్ మొత్తం అన్నీ ఇన్స్టాల్ చేశారు, కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి ఫోటోషాప్లో కానివ్వండి, లేదంటే అక్కడ పైన ఎప్సన్ స్కాన్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. సో దాన్ని అక్కడ మీరు క్లిక్ చేసి చూడగానే స్కానర్ అనేది ఇది మేక్ షూర్ డ్రైవర్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి అట్లా వస్తుంటూ ఉందన్నమాట. అట్లా వస్తుంది అనుకోండి ఇష్యూ. మీరు ఫస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే కనుక, మీరు సాఫ్ట్వేర్ అంతా కరెక్ట్గా ఇన్స్టాల్ చేశారు, ప్లగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, పవర్ కూడా ఆన్లో ఉంది. సో అట్లాంటప్పుడు ఆ ఇష్యూస్ని మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక, కంప్యూటర్ మీద రైట్ బటన్ కొట్టి ప్రాపర్టీస్లోకి వెళ్తే డివైస్ మేనేజర్ ఉంటుంది కదండి. ఇదే డివైస్ మేనేజర్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఇమేజింగ్ డివైజెస్ అని చెప్పేసి ఖచ్చితంగా మనకి ఇక్కడ చూపించాలన్నమాట. ఇమేజింగ్ డివైజ్ అని కనుక మనకు ఇక్కడ చూపించింది అంటే కనుక మీకు స్కానర్ అనేది ఓకేలో ఉన్నట్టు. అండ్ తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు మీకు ఇక్కడ అదర్ డివైజెస్ అని చెప్పేసి కొన్ని డ్రైవర్స్ ఉంటాయండి. అండ్ ఇంకొకసారి ఏమవుతుందంటే, ఒక కస్టమర్ ఏం చెప్తాడంటే, నాకు వచ్చేసరికి ల్యాండ్ డ్రైవర్స్ రాలేదు, లేదంటే తర్వాత వచ్చేసరికి నాకు వైఫై డ్రైవర్స్ పనిచేయట్లేదు, అది ఇది అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ మీద వచ్చారనుకోండి మీ దగ్గరికి. సపోజ్ వాటిని మనం ఎలా డీల్ చేసుకోవాలంటే, కింద ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ వైఫై అనేది మనకు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. వైఫై మీకు వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇంటూ సింబల్ చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ మనం అక్కడ ఏం చేయాలంటే, మై కంప్యూటర్ మీద రైట్ బటన్ కొట్టి డివైస్ మేనేజర్లోకి రావాలి. ఎందుకంటే వాళ్ళు డ్రైవర్స్ అనేది సరిగా ఇన్స్టాల్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే కనుక ఇక్కడ మీకు నెట్వర్క్ అడాప్టర్స్ ఉంది కదండి. ఈ నెట్వర్క్ అడాప్టర్స్లో మనకు మొత్తం చూపిస్తుంది అనమాట. సో 8.1 ఇట్లా ఉంది చూసారండి. ఇది వచ్చేసి మనకు వైర్లెస్ ల్యాన్ కార్డు. సో తర్వాత వచ్చేసి ఇది మనకు రియల్ టెక్ పీసీ ఫ్యామిలీ కంట్రోలర్ అని ఉంది కదండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ల్యాన్ కార్డ్ అనమాట, అంటే ఆన్ బోర్డుకున్న ల్యాన్ కార్డ్ అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ అదర్ డివైజెస్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ మీకు ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టానికి కానివ్వండి, ఇన్బిల్ట్ ల్యాన్ కార్డు కనుక ఉంటే కనుక మనకి ఇక్కడ ఇన్బిల్ట్ వైర్లెస్ ల్యాన్ కార్డు కనుక ఉంటే మనకు అక్కడ నెట్వర్క్ కంట్రోలర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఒకటే కొండ గుర్తండి, మీకు నెట్వర్క్ కంట్రోలర్ అని కనుక చూపిస్తుంది అంటే కనుక మీకు వైఫై డ్రైవర్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకొకటండి, ఇథర్నెట్ కంట్రోలర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. ఇథర్నెట్ కంట్రోలర్ అనేది కనుక మీకు ఇన్స్టాల్ అవ్వలేదు అంటే కనుక ఆన్ బోర్డుకున్న ల్యాన్ కార్డ్ అనేది మనకు ఇన్స్టాల్ అవ్వలేదు అనమాట. సో ఆ రెండు డ్రైవర్స్ని కనుక మనకి ఇన్స్టాల్ చేస్తే కనుక ల్యాన్ కార్డ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి సిస్టానికి వైఫై అనేది కూడా వస్తుంది అనమాట. సో చాలామంది ఇక్కడే అనమాట ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి మనకు సిస్టంలో డ్రైవర్స్ కానివ్వండి, అంటే సపోజ్ మనకు విజే డ్రైవర్స్ కానివ్వండి, కొన్ని ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ అనేది కొంచెం బ్లర్గా రావడానికి కానివ్వండి అట్లా ఛాన్స్ వస్తూ ఉందన్నమాట. ఆ విజే డ్రైవర్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక, ఇక్కడ మీకు డిస్ప్లే అడాప్టర్స్ ఉంది కదండి. ఇక్కడ చూస్తే కనుక ఇంటెల్ హెచ్డి 4600 ఉంది. అదే మీకు డ్రైవర్ కనుక ఇన్స్టాల్ అవ్వకపోతే కనుక మైక్రోసాఫ్ట్ విజిఏ డ్రైవర్ అని చెప్పేసి ఇట్లా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇవండి ఇలాంటి ఇష్యూస్ వచ్చేసి మీకు ఇక్కడ మై కంప్యూటర్ మీద రైట్ బటన్ డివైస్ మేనేజర్లో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మనకు ఏ డ్రైవర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి మనం జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.